వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. షూట్ చేస్తున్నప్పుడు కొన్ని హారర్ ఇలాంటి ఎలిమెంట్స్ చూసాం, భయపడ్డాం అని చెప్పి. మీరు ఈ నాగబంధం సెట్స్ లో ఆ డివినిటీ ఏమైనా అబ్జర్వ్ చేశారా? మనం చేసిన టెంపుల్ సెట్లు నాకు ఆ డివైనిటీ కావాలి, అది రియల్ గా దొరికింది నాకు. వాట్ డూ యూ నో అబౌట్ నాగబంధం బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్? నాగబంధం టు ది అందపట్నం మూమెంట్స్ గ్రాఫిక్స్ చేశారు కొంచెం, అంటే బయట ఎవరికి తెలియదు. ఆ సీక్రెట్ ఈ రోజు ఓపెన్ అయింది కదా మీకు. ఇప్పుడు మీడియా కవరింగ్ తక్కువ కదా. అప్పుడు నేను 20 years బ్యాక్ వర్క్ చేస్తున్నప్పుడు ఎవరితో అసిస్టెంట్ వర్క్ చేయలేను, డైరెక్ట్ ఆర్ట్ డైరెక్టర్ అయింది. సురేష్ కృష్ణ ఇంట్రొడ్యూస్ మీ ఇంద్రుడు చంద్రుడు సాంగ్. తర్వాత ఇమీడియట్ నాయుడు గారు ఇస్ కాల్డ్ మీ అండ్ గివెన్ ది బొబ్లీ రాజా అండ్ రాఘవంతరావు గారు, ఈవి సత్యనారాయణ, కోదండ రామారెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు. వర్క్ విత్ చిరంజీవి సార్ కూడా 15 films, మోర్ దెన్ 15 films. ఈవెన్ నాగార్జున గారు కూడా 15 films. ఎవ్రీ వన్, ఓల్డ్ హీరోస్, బాలకృష్ణ, వెంకటేష్, ఎవ్రీ వన్. గోవిందరందరూ వాడేలేం, రామ్ చరణ్ చేశారు, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తోడు చేస్తారు, పౌర్ణమి ప్రభాస్ 2-3 films చేశారు. డాడీకి అండ్ పౌర్ణమికి వచ్చినాయి కదా సార్ అవార్డ్స్. అరుంధతి, వరుడు. ఒక్కడ సినిమా గురించి మాట్లాడదాం సార్. చార్మినార్ వెళ్ళి మెషర్మెంట్ తీయాలి, అంటే చాలా రియల్ గా ఉంది. అండ్ కమింగ్ టు అరుంధతి, ఈ వేరియేషన్స్ ఎలా చూపించారు సార్? 1 year షూటింగ్ చేశారు ఆ సేమ్ హౌస్ లో. బీయింగ్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్, ఎలాంటి విజువల్స్ మాకు అందిస్తున్నారు, ఎలాంటి గ్రాండ్ ఇయర్ ఆఫ్ సెట్స్ మాకు అందిస్తారని ప్రామిస్ చేస్తారు? Definitely they can enjoy in the theatre only. It's a good experience in the theatre experience in cinema. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో హిందూ మైథాలజీలో ఒక గ్రేటెస్ట్ ఆర్కిటెక్ట్ ఉన్నాడండి, విశ్వకర్మ గారు. ఆయన్ని దేవుళ్ళందరూ పిలుస్తూ ఉంటారు అనమాట. మాకు ఇలాంటి నగరం కావాలి, అలాంటి నగరం కావాలి. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి విశ్వకర్మ గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో అశోక్ కుమార్ గారు మనకి డికేట్స్గా ఆయన పేరు మనం వింటూ ఉంటాం. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు, అరుంధతి లాంటి సినిమాలు కూడా చూసాం. ఇప్పుడు నాగబంధం సినిమాతో మళ్ళీ ఆయన ఆ మ్యాజిక్ని చూపించడానికి ఒక వరల్డ్ని క్రియేట్ చేశారనమాట. మన ముందు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్, బాగున్నారు సార్? బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని డికేట్స్గా ఇంత బిల్డ్ చేస్తున్నారు కదా. అంటే రైటర్ పెన్ ఉంటే ఏదన్నా రాస్తాడు, డైరెక్టర్ నెరేట్ చేస్తాడు, బట్ ఆ వరల్డ్ని బిల్డ్ చేయడానికి మీరు చాలా వెనక ఉండి, బ్యాక్గ్రౌండ్లో ఉండి, ఒక బ్యాక్ బోన్గా ఉండి సినిమాకి బిల్డ్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి మీకు. సార్, నాగబంధం అంటే స్కేల్ చిన్నగా కనిపిస్తుంది, అంటే బడ్జెట్ చిన్నగా కనిపిస్తుంది, బట్ స్కేల్ చాలా పెద్దగా కనిపిస్తుంది. లైక్ ఒక బాహుబలి లాంటి ఆ కైండ్ ఆఫ్ సెట్ ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బడ్జెట్కి మీరు క్రియేట్ చేసిన లార్జ్ స్కేల్కి ఎలా చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అభిషేక్ గారు అండ్ ప్రొడ్యూసర్ కిషోర్ గారు అండ్ నిషిత గారు అండ్ ఆల్ అదర్ టీమ్ మెంబర్స్. దెన్ ఐ feel very proud to getting an opportunity to work with such a cinema. It's a very once in a while getting such a massive cinema with a interesting team, good producer, good director, all other team members. So really it's a challenge to making such a film. We need more homework, teamwork, good craft people should be there with us. Not only that, we need a గుడ్ డైరెక్టర్. వన్స్ డైరెక్టర్ అన్నీ తెలుస్తుందో మన ఈజీ. బట్ ఈవెన్ హియర్ అభిషేక్ గారు ఇస్ వెల్ కీన్ అబౌట్ ద వాట్ ఈస్ వాంట్. సెకండ్ ఫిల్మ్కే మీరు అంత అంటే గ్రేట్ డైరెక్టర్ అని ఇచ్చేస్తున్నారా? గ్రేట్ మీన్స్ ఫర్ మీ ఇస్ అ వండర్ఫుల్ మ్యాన్. ఐఎమ్ లుకింగ్ ఫర్ నాట్ వాట్ ఈస్ ద అవుట్ సైడ్ ఈస్ హౌ ఐ అండ్ రెక్ బికాస్ ఈజ్ అ ప్రెసెంటేషన్స్, how we are giving the ideas, how we involved in the cinema, that I need, no? Once the director knows everything, means for me it's easy. Otherwise every day we have to fight. Here once I hear the story, I felt the film is coming out well. It's a very nice cinema, nice story. ఏదో ఆర్ట్ డైరెక్టర్గా ఏదో చేయాలని ఉంది, ఇది ఏదో మాసివ్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్. అదే
అక్కడి నుంచి అవర్ జర్నీ స్టార్ట్ అయింది. సో బీయింగ్ ఏ డైరెక్టర్, ఆయన ఆల్రెడీ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు, మంచి మంచి సినిమాలు తీశారు, లైక్ కార్తికేయ లాంటిది కానీ ఇండియా మెచ్చుకోదగ్గ సినిమాలు తీశారు. బట్ బీయింగ్ ఏ డైరెక్టర్ ఆయనకు ఒక క్రియేటివ్ విజన్ ఉంటుంది, బట్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఎంత కుదిరితే అంత మినిమల్ బడ్జెట్లోకి తీసుకురావాలని ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ అయ్యిందా ఆయనలో, బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, బీయింగ్ ఏ డైరెక్టర్? మీ దగ్గర ఎలా రిప్రజెంట్ చేసేవారు? కాదు, ఇక్కడే టోటల్ అయిన సైలెంట్. బడ్జెట్ పాడైన టోటల్ సైలెంట్. ఏది చెప్పట్లేదు, నాకు కావాలి అంతే. ఐ జస్ట్ ఫైట్ విత్ కిషోర్ గారు. అప్పుడు కూడా దీనికి సైలెంట్గా ఉన్నాను. బట్ హీ వాంట్ ద రిసల్ట్, హీ వాంట్ టు డూ సంథింగ్ వండర్ఫుల్, సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేయాలి. అలాగే సబ్జెక్ట్ ఉంది మా చేతిలో, అదన్నా వండర్ఫుల్ ప్రజెంట్ చేయాలి. ఇంకా మోటివేషన్, దట్ ఈస్ ఈజ్ గోల్డ్. నేను ఎంటర్ అయిన తర్వాత హీ ఫెల్ట్ ఐ గోట్ ఎ గుడ్ ఆర్ట్ డైరెక్టర్, దట్ ఐ హ్యావ్ టు కీప్ ఇట్ అప్ కదా. అని ఏం కావాలో అది అండర్స్టాండ్ చేసుకుండా ఆయనకు ఒక న్యూ రిజల్ట్ దానికి ఇవ్వాలి. బికాస్ హీ ఆల్సో అప్కమింగ్ డైరెక్టర్. ఐ ఆల్రెడీ డన్ నంబర్ ఆఫ్ సెట్టింగ్స్. ఫర్ మీ దిస్ నాట్ ఎ న్యూ సెట్టింగ్స్. ఫర్ హిమ్స్ కెరియర్ ఈస్ డిఫరెంట్ కెరియర్స్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీ ఇట్ ఈస్. అప్పుడు దానికి 100% నా ప్రెసెన్స్ ఉండాలి అనుకుంటూ వర్క్ చేశారు దీనిలో. ఈస్ ట్రీట్మెంట్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. ఈస్ గివింగ్ మోర్ రెస్పెక్ట్. ఒక సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ ఉన్న రెస్పెక్ట్ ఈస్ గివింగ్. అండ్ ఏం కావాలి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను విత్ డీటెయిల్, ఇంక్లూడింగ్ డీటెయిల్స్. తర్వాత ఈ మిడ్ నైట్ కూడా రెఫరెన్స్ పంపిస్తున్నాను, హోంవర్క్ అయినే చేసుకోవడానికి పంపిస్తున్నాను. ఎక్కడ నేను లూజ్ చేస్తారో బై టైమ్స్ నంబర్ ఆఫ్ వర్క్ చేసినప్పుడు ఐ కెన్ లూజ్ సమ్ డీటెయిల్స్ అన్ని లూజ్ అవుతుంది. బట్ ఆయన అందులో అటమెంట్గా పెట్టకుండా డైలీ ఒక్కొక్క రెఫరెన్స్ పంపించిందా ఉన్నా. బట్ ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి చెప్పండి, ఇట్స్ మై చాయిస్. బట్ అది చూసినప్పుడు అర్థం అయిపోతుంది హీ వాంట్ మోర్, ఆ మోటివేషన్ ఈస్ వర్క్డ్ మోర్ గుడ్ వే. సో బేసికల్లీ ఇలాంటి సెట్స్ ఉన్నప్పుడు మీరు సెట్స్ని ఎలా ఫీల్ అవుతారు సార్? ఒక డివైన్ థింగ్, బికాజ్ నాగబంధం సెట్స్ ఒక డివైన్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. బట్ నాకు తెలిసి సెట్సే మీకు టెంపుల్ అనుకుంటా, మీ సెట్స్ కాబట్టి. మీరు నా గురించి చెప్పాలన్నా, నాకు ఒక వర్క్ చేసినప్పుడు రియల్ టెంపుల్ చేస్తున్నారా, దెమ్మి సెట్ చేస్తున్నారా అంత ఫీల్ ఉండదు. మై మోటివేషన్ ఇస్ మేకింగ్ అ రియల్ టెంపుల్. అందుకోసమే కాస్ట్ పెరుగుతుంది. ఆ రియల్ లైఫ్ కావాలి, ఆ రియల్ స్టోన్ గ్రెయిన్స్ కావాలి, ఆ రియల్ ఉండాలి. రియల్ స్టోన్లో వర్క్ చేసింది ఎలా ఉంది అలా వస్తుంది. ఈవెన్ హౌస్ సెట్ చేసినా కూడా మేకింగ్ అస్ రియల్ హౌస్ సెట్. ఆయనకి బీమ్ కావాలి, ఆయనకి డోర్ కావాలి, ఆయనకి ఏం కావాలి, రియల్ హౌస్ అవన్నీ చేస్తున్నాను నేను. ఆ డీటెయిలింగ్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద సెట్టే కదా. పీపుల్ షుడ్ నాట్ ఫీల్ దట్ ఇస్ అ సెట్, షుడ్ ఫీల్ దట్ రియల్, దట్ యు నీడ్ ద సోల్. అంటే మోస్ట్లీ హారర్ ఫిల్మ్స్లో చెప్తూ ఉంటారు, ఈవెన్ కొన్ని డివినిటీ ఫిల్మ్స్లో కూడా చెప్తూ ఉంటారు, లైక్ ఒక పాజిటివిటీ ఉందని. హారర్ ఫిల్మ్స్లో ఏం చెప్తారంటే ఆ సెట్స్లో ఉన్నప్పుడు అమ్మో నెగిటివిటీ ఉంది, ఇక్కడ కొంచెం భయం వేసింది. సెట్స్లో మేము కూడా షూట్ చేస్తున్నప్పుడు కొన్ని హారర్ ఇలాంటి ఎలిమెంట్స్ చూసాం, భయపడ్డాం అని చెప్పి. మీరు ఈ నాగబంధం సెట్స్లో ఆ డివినిటీ ఏమైనా అబ్జర్వ్ చేశారా? డెఫినెట్గా. ఇప్పుడు మనం చేసిన టెంపుల్ సెట్లు నాకు ఆ డివైనిటీ కావాలి. డివైనిటీ ఇస్ ద బ్యూటీ. అది రియల్గా దొరికింది నాకు. whoever came to the set, they felt the positive energy. బట్ ఎవరు రియల్ టెంపుల్కి వచ్చింది ఎలా ఉంది సెట్, లోపల వెళ్ళిన సెట్ ఫీల్ ఉంటుంది మీకు. ఆ వెట్నెస్, ఆ రియల్ స్మెల్, వెన్ యూ గెట్ బ్రాట్ అవుట్ ఆల్ ద డీటెయిల్. బట్ హారర్ ఫిలిం ఇస్ దట్ డిఫరెంట్. హియర్ పాజిటివ్ ఎనర్జీ, దట్ ఈస్ అ నెగిటివ్ ఎనర్జీ. Mansion 24, that is a horror film. That the entire things is the horror only. We brought that is a native feeling there. But also I am success. Here the different kind of, totally different kind of mood we created the temple. అండ్ నాగబంధం, ద సీక్రెట్ ట్రెజర్, నాగబంధం గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు, లైక్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి, ఇంకా బీ వాల్ట్ ఓపెన్ చేయలేదు, ఇలాంటి కొన్ని చెప్తూ ఉంటారు. వాట్ డూ యూ నో అబౌట్ నాగబంధం బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్? నాగబంధం అలాగే చెప్పిందో ఎవరికి తెలియట్లేదు. ఈ జస్ట్ టాకింగ్ అవుట్ సైడ్ ఆల్సో నాగబంధం, వాట్ ఈస్ ఇట్? ఎవ్రీ వన్ హ్యావ్స్ అ క్వశ్చన్ మార్క్. నాగబంధం టు ది అనంతపద్మనాభ టెంపుల్, ద స్వామి టెంపుల్, దట్ ఇస్ సెల్లార్లో ద ట్రెషర్. ఓ యా, ఎవ్రీ వన్ నోస్ దట్. దట్ ఈస్ ద బాండేజ్ ఇస్ ద నాగబంధం. A treasure, the value of something there in the under the, that is snake is the security there. But that is stories change there. That is our cinema usually. I felt that. That's what we brought all the
అండ్ దట్ కైండ్ ఆఫ్ వాల్ట్ ఉంది కదండి, అది సీక్రెట్ వాల్ట్ ఓపెన్ చేస్తారు విత్ స్నేక్స్ ఉంటాయి కదా, అది కంప్లీట్ సెట్ అండి. విఎఫ్ఎక్స్ ఎలాగో ఉంది, ఆ స్నేక్స్ కదలడం ఇవన్నీ ఉంటుంది. ఆ సెట్ రెడీ రియల్ చేశారు, రియల్ చేసి దానికి మూమెంట్స్ గ్రాఫిక్స్ చేశారు కొంచెం. అండ్ ఆ సాంగ్ గురించి, నమోరే సాంగ్ లో సెట్ మొత్తం ఆల్మోస్ట్ 10 crores బడ్జెట్ ప్లస్ బడ్జెట్ పెట్టి చేశారు అని చెప్పి విన్నాను. బిగ్గెస్ట్ సెట్ ఇప్పటిదాకా వచ్చిన, ఐ మీన్ ఫిల్మ్స్ లో, లైక్ బాహుబలి అని నేను అనట్లేదు కానీ మిగిలిన ఫిల్మ్స్ అన్నిట్లో ఒక బిగ్గెస్ట్ సెట్ వేశారని. దాని గురించి డీటెయిల్స్ చెప్పండి సార్. అసలు ఆల్మోస్ట్ చాలా అమౌంట్ అయింది, 45 days వర్క్. బట్ స్మాల్ స్కేల్ స్టార్ట్ అయ్యే బిగ్ స్కేల్ వచ్చింది. అది అక్కడ మ్యాసివ్నెస్ కానీ గ్రాండియర్నెస్ కానీ ఆ డీటెయిల్స్ కానీ బోట్ ఇన్ వెరీ బిగ్ స్కేల్ సెట్టింగ్స్. దానిలో 100-200 ఆర్టిస్ట్ డాన్స్ సీక్వెన్స్ ఫైట్ ఆల్ సమ్ ది థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద టెంపుల్. రియలీ ఆ లైటింగ్ కానీ ఆ మూడ్ కానీ రియల్లీ వర్కౌట్ అయింది. ఆ సాంగ్ సీ ద సాంగ్ దర్ ఇస్ కమ్ అవుట్ వెరీ వెల్. దట్ కలర్ స్కీమ్స్ కానీ ఈవెన్ ఆర్టిస్ట్ మేకప్స్ కానీ ఆల్ గుడ్. ఓకే. అండ్ ఇప్పుడు బేసికలీ ప్రతి దానికి ప్రతి ప్రోడక్ట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక ఫిల్మ్ 3 years చేద్దాం అనుకుంటే 3 years వరకు మీరు ఇది రెడీ చేసి ఉంచాలి. 3 years తర్వాత ఇది డ్యామేజ్ అయిపోయినా పర్వాలేదు. మీరు ఆ లిమిటేషన్ ఎలా పెట్టుకుంటారు? ఏదైనా ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఇది చేశారనుకోండి ఫర్ సపోజ్, ఇది 10 years వరకు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఒక 3 years షూట్ అవుతుంది అన్నప్పుడు 3 years 3+ years ఒక 4 years ఉంటే చాలు. సో మీరు అలా ఎలా పెట్టుకుంటారు సార్ ఏదైనా ఒక రెడీ చేసినప్పుడు సెట్స్ కానీ? It means you are asking that the duration of the set. డ్యూరేషన్ ఆఫ్ ద సెట్స్. Duration of the set, we are this one nearly nothing will happen. Suppose this all made with fiber. Everything is made with fiber, with iron basic skeleton, all solid platforms. Even the one season is happen, nothing will happen. It's happened. The trouble is be there in the outdoor, or one season is getting over, but nothing happened. But such a good materials we are using, because that material only will bring out the aesthetic look. That's what. Yeah, it looks real, very real. Surreal. ఓకే. బట్ అంటే నార్మల్లీ ఇప్పుడు ఈ మధ్య ఆఫ్టర్ పాండమిక్ బాగా డెవలప్ అయింది, విఎఫ్ఎక్స్ ఎక్కువ వాడుతున్నారు. మీరు అప్పుడు ట్రెడిషనల్ సెట్ డిజైనింగ్కి ఇప్పుడు సెట్ డిజైనింగ్కి ఏమైనా డిఫరెన్సెస్ చెప్పగలుగుతారా? Real is a real, VFX is a VFX. But such a details you can't bring it in the graphics. So difficult. But real set means the temple set is craft is done by me. A single person is doing that entire craft. Everything, all details is looking after me, and I am doing all the things. Graphics, so many people are doing. So there is a randomly చేసుకుంటూ ఉన్నారు కదా. ఇయర్ డీటెయిల్ వాళ్ళకి తీసుకుంటూ రావడానికి టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ మనం క్రియేట్ చేయాలన్నా టైం వెరీ షార్ట్ టైంలో మనం క్రియేట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దాని సో యాజ్ పాసిబుల్ యాజ్ ద హైట్లో మనం రియల్ అండ్ చేసుకుంటాను. తర్వాత డిజిటల్ గ్రాఫిక్స్ చేసిన ఐడియాలో డైరెక్టర్ ప్లాన్ చేసుకుంటాను. బికాజ్ ఆల్మోస్ట్ ఫుల్ సెట్ చేశారు. ఓకే. అండ్ ఇందులో స్నేక్స్ ఏమన్నా రియల్ స్నేక్స్ యూస్ చేశారు సార్? రియల్ స్నేక్ ఎక్కడ ఒకటి కూడా యూజ్ చేయలేదు. అంటే ఒకటి విరాట్ ఖన్నా గారు పట్టుకున్నది కానీ ఏ స్నేక్ రియల్ కాదు ఒకటి కూడా. వాట్ ఇఫ్ మిమ్మల్ని ఒకవేళ డైరెక్టర్ గారు వచ్చి ఒక రియల్ స్నేక్, ఐ నీడ్ ఏ రియల్ స్నేక్ అని చెప్తే వాట్ వుడ్ యూ డూ? రియల్ స్నేక్ అనేది దొరుకుతుంది కదా, మార్కెట్ ఇస్ అవైలబుల్. ద హ్యాండ్లింగ్ అండ్ రోల్స్ ప్రాబ్లమ్. నౌ గ్రాఫిక్స్ ఉన్నప్పుడు మోర్ ఈజియర్ టు బ్రింగ్ ఇట్ ఇన్ అవర్ వే. ముందే వాడారు కదా, శివుడు అని పెట్టుకుంటూ వస్తారు. సంథింగ్ ఈవెన్ ఆల్ ఎలిమెంట్స్ ఈస్ యూస్ ఇన్ ద మూవీస్. సో అంటే మీ అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి, మీ మైల్ స్టోన్స్ చాలా ఉన్నాయి మీ కెరియర్లో. లైక్ 5 నంది అవార్డ్స్, ఆల్మోస్ట్ 5 నంది అవార్డ్స్ అంటే అది అసలు అది అంటే ఇమాజిన్ చేసుకోవడానికి కూడా ఇంపాసిబుల్ థింగ్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు జనరేషన్లో. 5 నంది అవార్డ్స్ అన్న 2000 ఫస్ట్ అవార్డు దొరికింది నాకు. ఆల్టర్నేట్ ఇయర్స్ ఐ గోట్ ద అవార్డ్ టిల్ 2010. తర్వాత నంది అవార్డ్స్ స్టాప్ చేశారు. లేకపోతే ఇంకొకటి 2-3 బట్ ఈ బ్యాగ్డ్ 5 అవార్డ్స్ పెట్టుకున్నారు కదా సార్. యా. అండ్ అంటే థింగ్ ఏంటంటే చాలా మైల్ స్టోన్స్ ఉన్నాయి. బట్ నాగబంధం మీ ఫిల్మోగ్రఫీలో ఏదైనా ఒక వాల్యూ యాడ్ చేస్తుందని మీరు ఫీల్ అవుతున్నారా? అంటే పర్టికులర్ సీక్వెన్స్లు ఉంటాయి, లైక్ ఇప్పుడు ఇంటర్వెల్ సీక్వెన్స్ అనో, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ అనో, సమ్ సీక్వెన్స్ అనుకుంటూ ఉంటాం. ఏదైనా అలాంటిది మీ కెరియర్కి వాల్యూ యాడ్ చేస్తుందని అనుకుంటున్నారా? డెఫినెట్ 100%. విచ్ సీక్వెన్స్ సార్? అంటే
టెంపుల్ సెట్ కానీ ఇద్దరు క్లైమాక్స్ పోర్షన్స్ కానీ అన్ని ఆర్ట్ డైరెక్టర్కి ఇంపార్టెంట్ ఉండే ఒక సెట్టింగ్స్ అన్ని ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐ డిడ్ ఫిలిం హౌ ఐఎమ్ సేయింగ్ దట్ అరుంధతి ఐ డిడ్ పొక్కుడు ఐ డిడ్ సేమ్ ఇన్ మ్యారీ క్యారియర్లో ఇదొక సినిమా కూడా టైటిల్ వస్తుంది దెన్ యూ ఆల్సో నెక్స్ట్ ఇంటర్వ్యూ అడుగుతారు మీరు నాకు ఉంది చేస్తారు కదా దట్ కాన్ఫిడెంట్ ఐ గాట్ సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాగబంధం అంటే ఏంటంటే లాక్, స్నేక్తో లాక్ చేయడం, లోపల సీక్రెట్ ట్రెజర్ ఉంది. మీ లైఫ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఆర్ట్ డైరెక్టర్స్కి ఒకప్పుడు నిజంగా ఒక 20 years బ్యాక్ చూసుకుంటే అంత ప్రామినెంట్ ఇంపార్టెన్స్ లేదు, అంటే బయట ఎవరికి తెలియదు. మీరు బ్యాక్ బోన్గా వర్క్ చేస్తూ ఉండేవారు, బట్ ఎవరు బయట ఇప్పుడు ఈరోజు క్రిటిక్స్ అందరూ వాట్ ఆర్ట్ డైరెక్షన్ వర్క్ అదిరిపోయింది, ఎవరైతే ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారో సూపర్ అని చెప్పి పేరు మెన్షన్ చేస్తున్నారు వాళ్ళ రివ్యూస్లో. బట్ 20 years బ్యాక్ అంత రికగ్నిషన్ లేదు. యువర్ లైక్ హిడెన్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆ సీక్రెట్ ఈరోజు ఓపెన్ అయింది కదా మీకు, ఆ ఫైట్ చేయడానికి మీరు ఏం చేశారు? ఇప్పుడు మీడియా కవరింగ్ తక్కువ కదా, ఓన్లీ న్యూస్ పేపర్స్ అలాగే మీడియాస్ అని ఉంది. ఎక్కువ ఇలాగా టెక్నీషియన్ ప్రమోట్ చేసింది లేదు, ఓన్లీ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళింది సిబన్స్. అప్పుడు నేను 20 years బ్యాక్ వర్క్ చేస్తున్నప్పుడు ఐ డిడ్ సో మెనీ సెట్టింగ్స్, వి డోంట్ హ్యావ్ ఎనీ రెఫరెన్స్. ఒక రెఫరెన్స్ దొరకాలన్నా వి బై ద బుక్స్, ఓన్లీ త్రూ బుక్స్ విల్ గెట్ లేదా మూవీలో మనం అనుకుంటే దొరకదు, ఓన్లీ బుక్స్. ఈ బుక్స్ అన్ని బుక్స్ కొనడానికి కుదరదు, బుక్స్ ఆల్ బుక్స్ ఆర్ కాస్ట్లీ. ఇప్పుడు చెన్నైలో ఒక ల్యాండ్ మార్క్ బుక్ వచ్చేది బుక్ స్టాల్, వెరీ హ్యూజ్ బుక్ స్టాల్. ఆ బుక్ స్టాల్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ రెఫర్ చేయాలి. అప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు, ఫోటో తీయాలి నీకు, అన్ని మైండ్లో ఎక్కించి తీసుకొచ్చి సెట్ చేస్తున్నాడు. అన్ని బుక్స్ ఓన్లీ రెఫరెన్స్ మీడియా. చూడు స్టిల్ సో మెనీ సెట్టింగ్స్ చేశారు కదా. ఉంది నేమ్స్ ఉండి అప్పుడు తోటధరణి గారు చేసిన సినిమాస్ కానీ అన్ని నేమ్స్ వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ ఎవరుందో బయట తెలిసిన ఉంది. அதுக்கு ముందే కూడా ఆర్ట్ డైరెక్టర్ ఉంది సినిమా, ఆర్ట్ డైరెక్టర్లో కూడా సినిమా లేదు. పబ్లిక్ అటెన్షన్ కొంచెం తక్కువ, అంతే. పబ్లిక్ అంత డీటెయిల్గా తెలియట్లేదు. చాలా మంది నాకే అడిగారు, అంత ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్ వాళ్ళని అడుగుతారు, ఆర్ట్ డైరెక్టర్ ఏంటి, ఆయనకి పర్టికులర్ కోర్స్ ఉందా, వాట్ ఈస్ ఆర్ట్ డైరెక్షన్, దే డోంట్ నో వాట్ ఈస్ ఆర్ట్ డైరెక్షన్. ఇప్పుడు తెలుస్తుంది ఆర్ట్ డైరెక్టర్ అనేది దిస్ హిస్ జాబ్. అప్పుడు మోర్ ఎక్సైట్మెంట్, మోర్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు బీ ఆర్ట్ డైరెక్టర్. అప్పుడు ఉంటుంది 5-6 ఉంటుంది, ఇప్పుడు వచ్చి 600-700 మెంబర్స్ ఆర్ట్ డైరెక్టర్స్ యూనియన్లో ఉంది. దట్స్ ఇంప్రూవ్మెంటే కదా. అందరి చేతులు వర్క్ ఉంది, అందరికి రెఫరెన్స్ ఉంది, అందరు బాగా చేస్తున్నాను, ఎవరు డిఫరెన్స్ తీసుకుంటూ రావడానికి ట్రై చేస్తున్నాను. ఉంది. అండ్ బేసికలీ ఆర్ట్ డైరెక్టర్కి ప్రాపర్ కెమిస్ట్రీ ఎవరితో ఉండాలంటే సినిమాటోగ్రాఫర్తో, డైరెక్టర్తో, అంతే. సో మీకేంటి సార్, మీ కెమిస్ట్రీ ఏంటి వాళ్ళతో ఈ మూవీకి? మా కెమిస్ట్రీ ఎక్కువ డైరెక్టర్గా. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న డైరెక్టర్స్ అన్ని పెద్ద పెద్ద డైరెక్టర్స్. నా ఫస్ట్ ఫిలిం ప్రతాపోతన్ డైరెక్టర్, ఈస్ ఎక్స్పెరిమెంట్ ఫిలిం డేసీ. ఈ ఫస్ట్ ఇంట్రడ్యూస్ మీ యాస్ ఏ ఆర్ట్ డైరెక్టర్. ఎవరితో అసిస్టెంట్గా వర్క్ చేయలేను, డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ అయింది. అక్కడే సెకండ్ సినిమా తమిళ్. 7th ఫిలిం నాకు తెలుగు. సురేష్ కృష్ణ ఇంట్రడ్యూస్ మీ ఇన్ ద ఇంద్రుడు చంద్రుడు సాంగ్ అక్కడే. తర్వాత ఇమీడియట్ నాయుడు గారు ఇస్ కాల్డ్ మీ అండ్ గివెన్ ది బొబ్లీ రాజా. ఓకే, బ్లాక్ బస్టర్ సినిమా. ఫ్రమ్ దర్ మై క్యారియర్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ హెసిటేషన్స్. అండ్ రాఘవేంద్రరావు గారు, ఈవి సత్యనారాయణ, కోదండ రామరెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, సో మెనీ అప్పుడు ఉన్న బిగ్ డైరెక్టర్స్ అందరు కవర్ చేశారు, ఓల్డ్ హీరోస్ కవర్ చేశారు. ఐ వర్క్ విత్ చిరంజీవి సార్ 15 ఫిలిమ్స్, మోర్ దెన్ 15 ఫిలిమ్స్. ఈవెన్ నాగార్జున గారు ఇప్పుడు 15 ఫిలిమ్స్. ఎవ్రీ వన్ ఓల్డ్ హీరోస్, బాలకృష్ణ, వెంకటేష్, ఎవ్రీ వన్. న్యూ జనరేషన్ కూడా చేస్తారు. ఈవెన్ గోవిందరందరూ వాడలేం, రామ్ చరణ్ చేశారు, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తోటి చేస్తారు. నేను ఎన్టీఆర్తో అశోక్, పౌర్ణమి, ప్రభాస్తో. ప్రభాస్ 2-3 ఫిల్మ్స్ చేస్తారు. డాడీకి అండ్ పౌర్ణమికి వచ్చినాయి కదా సార్ అవార్డ్స్. అరుంధతి, వరుడు. ఇప్పటికీ ఆ సెట్స్ గురించి అది ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఎవరు పెళ్లి చేసుకున్నా 5 days మ్యారేజ్, 5 రోజుల పెళ్లి, అలాంటి సెట్స్ ఉండాలి మాకు కూడా అని చెప్పి అనుకుంటాం. మంచి కాన్సెప్ట్ అది, గుణశేఖర్ కాన్సెప్ట్ అది.
బట్ అతని ట్రీట్మెంట్ నా న్యాచురల్ ఎలిమెంట్స్ పెట్టి చేసి సార్ ఒకసారి ఇప్పుడు గుణశేఖర్ గారి గురించి పేరు వచ్చింది కాబట్టి లైక్ ఒక్కడు సినిమా గురించి మాట్లాడదాం సార్. చార్మినార్ ఉంది, అందరూ రియల్ చార్మినారేనే అనుకున్నారు ఇప్పటికీ కూడా. అది ఏంటి సార్ అది? అప్పుడు మీరు మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా లోకల్ దగ్గర ఏదైనా లోకల్ పీపుల్ దగ్గర కొంచెం అబ్జెక్షన్స్ వచ్చినాయి అని కొంచెం ఇవన్నీ విన్నాం, నిజమే సార్? కాదు, చార్మినార్ కావాలంటే చార్మినార్ రియల్ మన చేతిలో ఉంది కదా, డైలీ మెషర్మెంట్ తీయాలి. ఇప్పుడు రియల్ అని సార్? రియల్ సైజ్ విడ్త్ వైస్ హైట్ ఒకటే మనం కొంచెం 60 feet కట్ చేశాను. 180 feet రియల్ హైట్, 120 feet బెటర్. నా రూఫ్ టాప్ లుకే కదా, ఓకే. ఆ రూఫ్ టాప్ కోసం కొంచెం కట్ చేసి లో చేశాడు. అయితే రియల్ సెట్స్ కాదు, ఇది సెట్టింగ్స్ బట్ అది రియల్ అంటే చాలా రియల్ గా ఉంది అది. ఇది గోపనపల్లి ఓపెన్ ల్యాండ్, అప్పుడు ఏం లేదు అక్కడ. టోటలీ ఓపెన్ ల్యాండ్, ఆల్మోస్ట్ 7 acres టోటల్ ఏరియా. ఈవెన్ రూఫ్ టాప్ ఫస్ట్ కావాలంటే రూఫ్ టాప్ సెట్ చేస్తారు ఫస్ట్ ప్లాట్ఫామ్. అక్కడ నుంచి వ్యూ పాయింట్ పెట్టుకుంటూ ఎరెక్షన్ చేస్తారు మొత్తం సెట్, ఆ లుక్ కానీ డిస్టెన్స్ కానీ. అదే ఆ రూఫ్ టాప్ అంటే కాన్సెప్ట్ చేస్తే గుణశేఖర్ కాన్సెప్ట్. దెన్ గుణశేఖర్ స్టోరీ టెల్లింగ్ అండ్ నరేషన్, సో వెరీ క్లీన్ నరేషన్ పెడతారు. అప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ విల్ బీ మోర్, మన మైండ్లో ఉండిపోతుంది. ఆ స్టోరీ ఫుల్ మైండ్లో ఉండిపోతుంది. సెట్ వేసినప్పుడు నేను మైండ్లో ఆ స్టోరీ నిలబడుతుంది. అలా వర్కౌట్. ఆయన కూడా డైలీ వస్తారు, చూస్తారు. సో వరుడు సెట్స్ తర్వాత, ఆ సెట్స్ చూసిన తర్వాత, మూవీ చూసిన తర్వాత చాలా మంది మీకు కాల్స్ చేసి ఉంటారు కదా సార్, పెద్ద పెద్ద వాళ్ళు. ఈవెన్ మళ్ళీ నాగార్జున గారు అల్లుడు రమేష్ గారు, చలసాని రమేష్ గారు, ఆయన డాటర్ వెడ్డింగ్ నాకు అదే సేమ్ కావాలి ఈ పిలిచి స్టెప్స్ చాలా మంది డిస్కషన్లో వచ్చేసింది. అండ్ కమింగ్ టు అరుంధతి, 2 రకాలు చూపించారు వేరియేషన్. అదే ఒక మహల్, అదే బ్యూటిఫుల్ మహల్, మళ్ళీ అదే ఒక డార్క్ మొత్తం పురాతన పడిపోయిన ఓల్డ్ ఏన్షియంట్ కట్టడంలా ఉంటుంది. ఈ వేరియేషన్స్ ఎలా చూపించారు సార్ మొత్తం? ఏది మెయిన్ ప్యాలెస్ హౌస్, హౌస్ అది చాలా రోజు నియర్లీ 1 year షూటింగ్ చేశారు ఆ సేమ్ హౌస్లో. అదే పీల్ ఆఫ్ చాలా ఎఫెక్ట్స్ ఉంది కదా. ప్యాంటమ్ ఆఫ్ ఓపరా సెట్టింగ్స్, ఆ స్టైల్ ఆఫ్ సెట్టింగ్ అది బిగ్ kind of the staircase and all the things. And it's portions of bedroom then separate settings. Not exterior but Banaganapalli palace ada. Adakade illi notle ruined look తీసుకుంటూ వచ్చేసాను. ఆ సెట్టింగ్స్ చాలా రోజు షూటింగ్, చాలా రోజు చేంజింగ్స్ అది చాలా పర్చేసారు దాన్ని. అండ్ డమరుకం పౌర్ణమి 2 కూడా ఐ మీన్ క్లైమాక్స్ సీక్వెన్స్ వచ్చేసరికి ఆ శివాలయం టెంపుల్ కానీ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. లైక్ సేమ్ లైక్ నాగబంధం మూవీ. ఇప్పుడు అంచి కూడా వర్క్ చేస్తాను నేను. అంచి కూడా ఆల్మోస్ట్ 50% వర్క్ చేస్తారు. దాని కూడా చాలా సెట్టింగ్స్. సో ఫస్ట్ టైం విఎఫ్ఎక్స్ ఎక్కువ వాడిన సినిమా కదా సార్? అప్పటికి ఎక్కువ విఎఫ్ఎక్స్ వచ్చేది కొంచెం. ఈవెన్ గుణశేఖర్ది శాకుంతలం కూడా కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ. మళ్ళీ చిరంజీవి గారిది ఇంద్ర సార్. ఇప్పుడు అంటే డేస్ మారిపోయినాయి, ఇప్పుడు ఎక్కువగా విఎఫ్ఎక్స్ మీద కూడా డిపెండ్ అవుతున్నారు. మీకు ఏ డేస్ మీకు బాగా మీరు లైక్ చేస్తారు? అంటే కంప్లీట్లీ ఒక ఆర్ట్ డైరెక్టర్ మీద డిపెండ్ అయినప్పుడా, లేదు విఎఫ్ఎక్స్ని కూడా యూస్ చేసుకుంటూ ఆర్ట్ డైరెక్టర్ కొంచెం ఆర్ట్ వర్క్ కొంచెం విఎఫ్ఎక్స్ యూస్, విచ్ వన్ డూ యూ లైక్ ద? ఆర్ట్ డైరెక్టర్ ఒక ప్రొడక్షన్ డిజైనర్ సెలెక్ట్ చేసినప్పుడు నవ్స్ ఆర్ట్ డైరెక్టర్ ఇస్ ద ప్రొడక్షన్ డిజైనర్. ప్రొడక్షన్ డిజైనర్ ఇస్ ద టోటలీ విజువలైజింగ్ ద అండర్ మూవీ లుక్. అది ఏది ఎక్కడ ఏదాలు రావు. బట్ డైరెక్టర్స్ 100% నో డౌట్ దట్ ఈస్ వెరీ ఆ విషన్ ఉండాలి. బట్ ఆ విషన్ డిస్కషన్ ప్లాన్ వచ్చినప్పుడు ఈజ్ జస్ట్ ఆర్ట్ తెలిసిన వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈజ్ ప్లానింగ్ హౌ టు ఎక్కడ ఏం పెట్టినా బాగుంది, ఎలా చేసినా బాగుంది, ఒక ప్లాన్ చేసుకుంటాను. ఆ ప్రకారం మూవ్ అవుతుంది. అప్పుడు సింగిల్ మ్యాన్స్ విష్ అది ప్రజెంట్ టు డైరెక్టర్ ఓకే చెప్పిన తర్వాత ఈ కెన్ డూ అని సింగిల్ ట్రీట్మెంట్లో వెళ్ళిపోతున్నారు. విఎఫ్ఎక్స్ వచ్చినప్పుడు దానికి సంబంధంలా ఉండబోతుంది. నేను ఒక ప్యాలెస్ సెట్ చేసిన తర్వాత ఆ ప్యాలెస్ కంటిన్యూషన్ విఎఫ్ఎక్స్ చేస్తున్నాం. దిగ్గ సంబంధమే లేదు. ఆ ప్రపోర్షన్స్ కానీ ఆ స్కేల్ కానీ టోటలీ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతుంది. అది చూసినా కొంచెం షాక్ అవుతుంది. లైటింగ్స్ కానీ లైటింగ్స్ సమ్టైమ్స్ యూ క్యాన్ చేంజ్ ద లైటింగ్, బట్ ఈ ప్రపోర్షన్ ఓన్లీ ఆర్కిటెక్ట్ హూ నోస్ ద ఆర్కిటెక్ట్ దే క్యాన్ డూ. విఎఫ్ఎక్స్ పీపుల్ దే ఆర్ నో అబౌట్ ఆర్కిటెక్ట్స్. దే ఆర్ ఓన్లీ గ్రాఫిక్స్ చేస్తారంటే మరి ಅವರು స్కేల్ కానీ అవన్నీ కరెక్ట్గా వర్కౌట్ అవ్వట్లేదు. అది కొంచెం బేడా ఫీల్ అయినాక అపర్చునిటీస్ ఎఫెక్ట్ డెఫినెట్గా విఎఫ్ఎక్స్ ఇస్ నీడెడ్.
Some impossible things they are making it possible. As a water, his sea, other than water, it's a fire, everything is a maker. There is no limitation at all. But it is needed only in the distance. Correct. Not in the foreground, not overtake the reality. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంత. ఈ షార్ప్నెస్ అది రాదు మీకు. అవును సార్. చీట్ చేయాలన్నది పరిస్థితి వస్తాయి. దాన్ని చీటింగ్ అవసరం లేదు, రియల్ ఉంది బ్యాక్ ఐ కెన్ షూ. అండ్ పెద్ద పెద్ద ఫిల్మ్సే ఎపిక్ ఫిల్మ్స్ అని చెప్పుకుంటున్నాం, బాహుబలి కానీ లేదంటే ప్రశాంత్ నీల్ గారి సినిమాలు కానీ, ఒక లార్జ్ స్కేల్లో వస్తున్న సినిమాలని ఆ సెట్స్ని చాలామంది ఇప్పుడు మేమర్స్ ట్రోల్ చేస్తున్నారు. లైక్ ఒక హాలీవుడ్ సినిమాలో ఈ సీక్వెన్స్ తీసుకొచ్చి కాపీ చేశారు, లేకపోతే కొరియన్ సినిమాలో సెట్ డైరెక్ట్ కాపీ చేశారు అని చెప్పి ఇలా పెడుతూ ఉన్నారు. మీరు ఆ జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? అంటే ట్రోల్స్ రాకూడదు, ఎక్కడ కాపీలా ఉండకూడదు అని చెప్పి మీరు ఎలా? ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కానీ ఈ యానిమేషన్ కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి. వాల్ట్ డిస్నీ అని చేసినప్పుడు అంత మూవీస్ అని చూడండి, అంత పర్ఫెక్షన్. అప్పుడే మనకు డౌట్ వచ్చింది సెట్ విఎఫ్ఎక్స్ అని. అల్లే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అని అంత షార్ప్గా డీటెయిల్గా వర్క్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ లేకపోతే పీపుల్ కాంట్ బిలీవ్. బట్ స్నో వైట్ సినిమాని చూడండి మీరు, ఫుల్ గ్రాఫిక్స్, ఆ గ్రాఫిక్స్ ఉండే పర్ఫెక్షన్ ఉంది. హెయిర్ మూమెంట్స్, దెన్ ಅವರು టైం టేకింగ్, ಅವ್ರ క్రాఫ్ట్మెన్షిప్ లేకపోతే ఆటోమేటిక్గా అది గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంది. ఈవెన్ కిడ్ నుంచి వాళ్ళు ఈ సినిమా చూసి వాళ్ళ గ్రోన్ అయింది. వాళ్ళే కార్టూన్ సినిమా చూసి వాళ్ళు తెలుసు ఏ సినిమా ఏది ఎలాగ వస్తుంది ఏంటది వాళ్ళకి తెలుసు కరెక్ట్గా. ఇప్పుడుండే జనరేషన్ నా జనరేషనే, వాళ్ళ ముందు మళ్ళీ అదొకటి బ్యాడ్ ఇచ్చేస్తున్నాను అనుకోండి, దే విల్ ఫీల్ బ్యాడ్ కదా. దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. అండ్ బేసికల్లీ మీకు క్లైమాక్స్కి వస్తే మనం ఎండ్ చేసే ముందు ఒకటి అడుగుతాను. అంటే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్కి రావడం, థియేటర్కి రావడం చాలామంది ఆడియన్స్ తగ్గిపోయారు. బికాజ్ ఏంటంటే ఒక గ్రాండియర్ సెట్స్, ఇలాంటి గ్రాండియర్ సెట్స్ ఉంటే స్క్రీన్ మీద చూడాలి, లేకపోతే ఇంట్లో టీవీలో కానీ మొబైల్లో కానీ చూడొచ్చు అని అనుకుంటున్నారు. మీరు ఏం ప్రామిస్ చేస్తారు బీయింగ్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్? ఎలాంటి విజువల్స్ మాకు అందిస్తున్నారు, ఎలాంటి గ్రాండియర్ ఆఫ్ సెట్స్ మాకు అందిస్తారని ప్రామిస్ చేస్తారు సినిమాకి వస్తే? సెట్టింగ్స్ కాదు, సెట్టింగ్స్ చూడాలని కోసం కాదు థియేటర్కి వస్తుంది. థియేటర్కి ఆల్ టుగెదర్ టోటాలిటీ మ్యాసివ్ లుక్ మీన్స్ దట్ ఈస్ గ్రాండియర్నెస్ ఇస్ కమింగ్ ఆల్ టుగెదర్. అవర్ ఇంపాక్ట్ కానీ, కెమెరా మూమెంట్స్ కానీ, அதில் ఉండ లైటింగ్ ఎఫెక్ట్, సౌండ్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ ఇదన్నీ కలిసి వస్తున్నప్పుడు బికమ్ ఏ మ్యాసివ్ ప్యాన్, బిగ్ స్పాన్లో వస్తారు. అది థియేటర్లో చూడాలి మీరు. మనం ఇదిలో ఓటీటీలో అంతా ఇంపాక్ట్ ఉండదు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం ఇదిలో స్పెషల్గా చేసుకున్నాను. యాక్చువల్లీ దిస్ ఫర్ ద ఆడియన్స్, దిస్ సినిమా ఇస్ అ ఫీస్ట్. డెఫినెట్లీ they can enjoy in the theater only. It's a good experience in the theater experience cinema. So what about next projects sir? Emma inka upcoming undi 1 or 2 is in the line, not committed anything. Once in the cinema ayipoyin tarvata we not getting the motivation to do ordinary film. Anni cinema ilaga undali anukunde. You know, I did number of various type of cinemas already chesanu. I want to do something like this kind of cinema. సంజయ్ లీలా ధన్సాలి సినిమా లాగా మంచి సినిమాస్ కానీ ఇలాగ ఆర్ట్ వర్క్ చేయాలని ఉండే ಅವರು పాసిబిలిటీ ఉందా సినిమాస్ ఎక్కువ వర్క్ చేస్తాను ఐడియా ఉండాలి. దెన్ వై అగైన్ దట్స్ వాట్ అగైన్ మోర్ బెట్టింగ్స్ కూడా ఎక్కువ చేస్తున్నాను. ఇట్స్ మ్యాసివ్ బెట్టింగ్స్ ఓన్లీ. ఫైనల్ థ్యాంక్ యూ సార్. ఒక విజువల్ కమ్యూనికేషన్ స్టూడెంట్ అనుకుంటా కదా, విజువల్ కమ్యూనికేషన్ స్టూడెంట్ ఈరోజు మాకు విజువల్గా ఎన్నో గ్రాండియర్ సెట్స్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఇంకా మంచి మంచి విజువల్స్, మంచి మంచి సెట్స్ మీ నుంచి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.